హలో వ్యూయర్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట. నేను సరోజిని ఫ్రమ్ హైదరాబాద్. ఈరోజు అఖిల్ కొమ్మినేని నన్ను ఒక ప్రశ్న అడిగాడు. ఏంటంటే, మనందరం ఒకటే ఫ్యామిలీ కదా, మేమందరం మీ ఫ్యామిలీ మెంబర్స్ కదా, మరి మీరు హలో వ్యూయర్స్ అని ఎందుకంటారు, అలా అనకండి అని. కరెక్టే, మనందరం ఒకటే ఫ్యామిలీ, బంగారు తోట ఫ్యామిలీ. కానీ మనతో పాటు ఇంకా చాలామంది ఈ ఛానల్ చూస్తారు కదా, అందుకని నేను హలో వ్యూయర్స్ అంటాను. సో చూసిన వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అవుతున్నారు, మన ఫ్యామిలీ ఎక్స్పాండ్ అవుతోంది, అంతే తప్పితే వేరే ఉద్దేశం కాదు. కొత్త వాళ్ళకి తెలియదు కదా, ఓన్లీ నేను ఫ్యామిలీ మెంబర్స్ అంటే దే మైట్ ఫీల్ బ్యాడ్. అందుకని చెప్పి హలో వ్యూయర్స్ అంటాను. ఈరోజు నుంచి ఇది మన అందరి ఛానల్, నా ఒక్కదాందే కాదు, మన అందరి ఛానల్, మన అందరికీ చాలా హెల్ప్ అయ్యే ఛానల్. ఈరోజు నేను మీకు ట్రైకోడెర్మా విరిడి అలాగే సూడోమోనాస్ ఈ రెండు ఉపయోగాలు, దాన్ని ఎలా వాడుకోవాలి చెప్తాను. ఎందుకంటే మనం ఈ సంవత్సరం అన్ఎక్స్పెక్టెడ్ రెయిన్స్, హెవీ రెయిన్స్, వాతావరణంలో చాలా మార్పులు వస్తున్నాయి. ఇవన్నీ అన్వాంటెడ్ చేంజెస్ టు బి ఫ్రాంక్. సో వీటి వల్ల మన మొక్కలన్నీ చాలా డిస్టర్బ్ అయిపోయినాయి. రకరకాల బ్యాక్టీరియా రిలేటెడ్ డిసీజెస్ అలాగే ఫంగల్ డిసీజెస్తో బాగా సతమతమవుతున్నాయి. ఆ రెండింటిని కంట్రోల్ చేయాలంటే మనం వీటికి ట్రైకోడెర్మా విరిడి తోటి అలాగే సూడోమోనాస్ తోటి స్మాల్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనం రబీ సీజన్లో పంటల్ని బాగా తీసుకోగలుగుతాం. 2 days బ్యాక్ పోస్ట్ చేసిన వీడియోలో మీకు నేను ఎలా వాడానో చూపించాను కదా. అయితే మన మిత్రులు కొంతమంది, మన ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది కొంచెం వివరంగా అడిగారు. అందుకని నేను స్పెషల్లీ ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా మనం దాని గురించి చెప్పుకునేటప్పుడు దాని గురించిన వివరాలు, డౌట్స్ క్లియర్ చేసుకుందాము. ఫస్ట్ డౌట్ ఏంటంటే, ఇది తయారు చేసుకున్నాక ఎన్ని రోజులు నిల్వ ఉండొచ్చు? 3 నుంచి 6 నెలలలోపు వాడేసుకోవాలి. కల్చర్ తయారు చేసుకుంటే వెంటనే వాడుకుంటే బాగుంటుంది, 1 నెలలోపు వాడుకుంటే బాగుంటుంది. కల్చర్ తయారవటానికి 15 days పడుతుంది, వెంటనే వాడుకోవచ్చు. మనం కొంచెం కొంచెం చేసుకోవచ్చు, ఎక్కువ చేసేసి నిల్వ పెట్టుకోక్కర్లేదు. అది ఫస్ట్ డౌట్. తర్వాత ఎంత మోతాదులో వాడుకోవాలి, దీనికి పదార్థాలు ఏం కావాలి? దీనికి బాగా చివికిన పశువుల పేడ కావాలి. ఒకవేళ మీకు బాగా చివికిన పశువుల పేడ దొరకలేదనుకోండి, దెన్ వర్మీ కంపోస్ట్ యూజ్ చేసుకోండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఆ పేడకి ఇవ్వండి. ఆవు పేడ, గేదె పేడ, ఏది అవైలబుల్ ఉంటే అది దొరకని పక్షంలో, మీ దగ్గర లేని పక్షంలో మీరు వర్మీ కంపోస్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, దీంతో పాటు మనం వేపపిండి కూడా యూజ్ చేయాలి. ఓన్లీ ఈ 3. ట్రైకోడెర్మా విరిడి మనం కల్చర్ తయారు చేసుకుని దాన్ని డెవలప్ చేసుకుంటే మనకి ఎక్కువ యూజ్ అవుతుందన్నమాట. కల్చర్ ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను. అది చూపించేటప్పుడు రేషియో చెప్తాను. చూపించబోయే ముందు వీటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ మనం తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ మీకు ఒక ప్యాకెట్ కనిపిస్తుంది కదా, ట్రైకో పౌడర్ అని ఉంది కదా. ఇది ఆ పిక్చర్ చూడండి, దగ్గరగా చూపిస్తున్నాను. అంటే పూల మొక్కలు, పళ్ళ మొక్కలు, కూరగాయ మొక్కలు, అన్ని మొక్కలకి ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇది శిలీంద్రనాశిని, ఫంగిసైడ్. ఇది శిలీంద్రనాశిని ల్యాబ్లో తయారు చేసి మనకి పౌడర్ రూపంలో అందజేస్తున్నారు, టాల్కమ్ పౌడర్లో కలిపి అందజేస్తున్నారు. ఇది బ్యాక్టీరియా కాదు, ఫంగస్. మీకు అందరికీ తెలిసిందే కదా, ముళ్ళుతోనే తీయాలి. ఫంగస్ తోటే నియంత్రించుకోవచ్చు, అందరికీ తెలిసిన విషయమే. గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా ఉన్నట్లే గుడ్ ఫంగస్, బ్యాడ్ ఫంగస్ కూడా ఉన్నాయి. ఈ ఫంగస్ మనకి వ్యాధికారక ఫంగస్, మొక్కల్లో వచ్చే వ్యాధికారక ఫంగస్ని నియంత్రించడానికి బాగా పనిచేస్తుంది. ఓకే, సో ఇది ఫంగిసైడ్గా బాగా పనిచేస్తుంది.
ఫస్ట్ మనం ట్రైకో గురించి తెలుసుకొని తర్వాత సూడోమోనాస్కి వెళ్దాం. ఓకే, సో ఇది రేషియో ఎంత తీసుకోవాలి? రేషియో ఎంత తీసుకోవాలంటే మీరు 10 కిలోలు ఆవు పేడ తీసుకున్నారనుకోండి, 10 కిలోల ఆవు పేడకి ఒక 100 గ్రాములు ట్రైకో పౌడర్, అలాగే 500 గ్రాముల వేపపిండి తీసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, 10 కిలోల ఆవు పేడ తీసుకున్నట్లయితే, ఆవు పేడ కానీ గేదె పేడ కానీ 10 కిలోల బాగా మాగిన పేడ, పచ్చి పేడ కాదు, బాగా మాగిన 6 నెలలు కనీసం మాగిన పేడ తీసుకొని అందులో 100 గ్రామ్స్ ట్రైకో పౌడర్, అలాగే 500 గ్రాములు వేపపిండి తీసుకొని దానికి ఒక 100 గ్రాములు బెల్లం కలిపిన నీళ్లు చల్లాలి. ఎంత కలపాలి? 100 గ్రాములు బెల్లం కలిపిన నీళ్లు చల్లాలి. చల్లి ఆ మిక్చర్ని బాగా కలిపి దానిపైన ఒక గోతం పట్ట కప్పి ప్రతిరోజు నీళ్లు చల్లుతూ ఉండాలి. అలా ప్రతిరోజు నీళ్లు చల్లుతూ ఉంటే 7 డేస్కి ఈ ఫంగస్ అనేది బాగా డెవలప్ అవుతుంది. 7 డేస్కి తెల్లంటి పొరలాగా వస్తుంది. ఆ తర్వాత 14 డేస్ అయ్యేటప్పటికి ఇది కంటిన్యూ చేయాలి ప్రాసెస్. ఓన్లీ నీళ్లు చల్లటమే, తీయక్కర్లేదు, కలపక్కర్లేదు. నీళ్లు చల్లుతూ ఉంటే 14 డేస్కి ఆ లేయర్ గ్రీన్ కలర్కి మారుతుంది. కావాలంటే 7 డేస్కి ఒక్కసారి దాన్ని తిరగదిప్పుకోవచ్చు. తిరగదిప్పి మళ్ళీ మూత పెట్టేసి గోతం పట్ట కప్పేసి నీళ్లు చల్లుతూ ఉంటే 14 డేస్కి ఈ ఫంగస్ బాగా డెవలప్ అవుతుంది. అప్పుడు మనం ప్రతి కుండీలో ఒక హ్యాండ్ఫుల్ వేసుకుంటే చాలు. కాకపోతే యూజ్ చేసేటప్పుడు తడిగా ఉండాలి. ముందు నీళ్లు పెట్టుకోవాలి. నీళ్లు పెట్టుకున్న తర్వాత ఈ కల్చర్ని మనం మొక్కలకి అందచేయాలి. ఇది ఆర్గానిక్. కాకపోతే ఈ ప్యాకెట్ మీద షుడ్ బి వెరీ కేర్ఫుల్ అని ఉంది. కాకపోతే ఇది ఆర్గానిక్గా డెవలప్ అయింది. జీవ శిలీంద్ర నాశిని, బూజు నుంచి తయారు చేసింది. అందుకని చెప్పి మనం ఇది ఆర్గానిక్ కిందకే వస్తుంది. సో దీన్ని ఒక హ్యాండ్ఫుల్ ప్రతి మొక్కకి ఇచ్చినట్లయితే మొక్క యొక్క అనేక భాగాలు డిసీజెస్ నుంచి రక్షింపబడతాయి. ఎలా అంటే వేరుకుళ్ళు తెగులు, కాండం కుళ్ళు తెగులు, అలాగే రకరకాల ఫంగల్ డిసీజెస్ వల్ల వచ్చే అనేక ప్రాబ్లమ్స్ అన్నమాట. ఎస్పెషల్లీ దుంపజాతి మొక్కలు, వంగ మొక్కలో వచ్చే వేరుకుళ్ళు, ఉసిరి మొక్క లాంటి వాటిలో కాండం తెగులు వస్తూ ఉంటుంది. అలాంటివి కొబ్బరి చెట్టులో వస్తూ ఉంటుంది. అలాగే మన పూల మొక్కలకి వేళ్ళు కుళ్ళిపోతూ ఉంటాయి నీళ్ళు ఎక్కువ ఉండి. ఇలాంటి డిసీజెస్ అన్నిటికీ కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఫంగస్కి రిలేటెడ్ అన్ని డిసీజెస్కి ఇది బాగా పనిచేస్తుంది. అట్లాగే మొక్క స్ట్రాంగ్గా పెరగటానికి ఇది హెల్ప్ అవుతుంది. మొక్క కమింగ్ 6 monthsలో వచ్చే ఫంగల్ డిసీజెస్ నుంచి తట్టుకోగలిగిన శక్తిని ఇది అందజేస్తుంది. చెప్తున్నా కదా, కమింగ్ 6 months లోపల వచ్చే ఫంగల్ డిసీజెస్ని తట్టుకోగల శక్తిని ఇది ఇస్తుంది. అంతేకాకుండా భూమిలో ఉన్న మంచి ఫంగస్ని ప్రేరేపించి ఇది వర్క్ చేస్తుంది, వాటిని వర్క్ చేసేటట్లు చేస్తుంది. అలాగే మొక్క బాగా హెల్తీగా పెరగటానికి హెల్ప్ చేస్తుంది. తర్వాత మరో డౌట్ వస్తుంది మీకు ఏంటంటే, ఒకవేళ మేము ఇలా కల్చర్ తయారు చేసుకోలేకపోయాము, ఎలా యూజ్ చేయాలి? మీరు కల్చర్ తయారు చేసుకోలేని పక్షంలో లీటర్కి 10 గ్రాముల పౌడర్ని కలిపి మొక్క మొదట్లో అందించండి. లీటర్కి 10 గ్రాములు కలిపి మొక్క మొదట్లో చిలకరించండి. ఓకే, అలా కూడా వీలు కాలేదు, అప్పుడు ఏం చేస్తారంటే ఒక పించ్ ఆఫ్ పౌడర్ తీసుకొని మొక్క మొదట్లో చల్లి నీళ్ళు పెట్టండి. ఇలా 3 రకాలుగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మీకు ఇది ఎక్కడ దొరుకుతుంది అనే పెద్ద డౌట్ వస్తుంది. ఇది ఇక్కడ బాచుపల్లిలో ఉన్న కంపెనీ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. సంగారెడ్డిలో ఉన్న ఒక రీసెర్చ్ సెంటర్ వాళ్ళు కూడా, గవర్నమెంట్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు కూడా తయారు చేస్తున్నారు. రైతులకి ఫ్రీగా ఇస్తున్నారని విన్నాను. అంటే ఎందుకంటే ఇది ఈ మధ్య కాలంలో డెవలప్ అయిన సిస్టమ్, ఫ్రీగా ఇస్తున్నారని తెలిసింది. ఆన్లైన్లో కూడా సేల్స్ ఉన్నాయని తెలుస్తోంది. కొన్ని నర్సరీలలోనూ వాటిలోనూ అమ్ముతున్నారు. అమెజాన్ వాళ్ళు అమ్ముతున్నారని తెలిసింది. ప్లీజ్ ఎంక్వైర్. ఓకే, సో ఫస్ట్ మనం దీని యొక్క కల్చర్ తయారు చేసుకోవటం చూద్దాం. 3 పద్ధతులు చెప్పాను, గుర్తుంది కదా. ఒకటి వాటర్ సొల్యూషన్ తయారు చేసుకు వాడుకోవచ్చు, ఒక పించ్ ఆఫ్ పౌడర్ని మనం మొక్క మొదట్లో చల్లచ్చు,
కల్చర్ని మనం డెవలప్ చేసుకోవచ్చు. కాకపోతే కల్చర్ మనం డెవలప్ చేసుకున్నప్పుడు దీన్ని పెద్ద ఎత్తున తయారు చేసుకుంటాం కాబట్టి 1 కిలోతో మన గార్డెన్ మొత్తానికి వచ్చేసేస్తుంది. అలా కాకుండా పౌడర్ చల్లేటప్పుడు కొంత అది నీళ్ళలో కారిపోవచ్చు, కొంచెం డిస్టర్బ్ కావచ్చు. కానీ కల్చర్ తయారు చేసుకున్నట్లయితే మనం దాన్ని 10 ఎక్కువగా తయారు చేసుకుంటున్నాం. ఎక్కువగా తయారు చేసుకోవటం వల్ల ఖర్చు తగ్గించుకుంటాం. దీని ప్యాకెట్ ఖరీదు వచ్చేటప్పటికి ట్రైకో పౌడర్ 120 రూపీస్. దీని ఖరీదు 120 రూపీస్. నేను ఇప్పుడు దీన్ని తయారు చేసుకునే పద్ధతి మీకు చూపిస్తాను, కల్చర్ పద్ధతి చూపిస్తాను. ఓకే, ఇక్కడ నేను ఇందులో 10 కిలోల మాగిన ఆవు పేడ తీసుకున్నాను. సో దీని రేషియో చెప్పాను కదా, 10 కిలోలు తీసుకున్నప్పుడు 100 గ్రాములు ట్రైకోవిరిడి, 500 గ్రామ్స్ వేపపిండి. సో ఫస్ట్ నేను వేపపిండి చల్లుకుంటున్నాను. ఇది వేపపిండి. ఓకే, వేపపిండి చల్లి నాకు ఇందులో 100 గ్రామ్స్ వేయాలి. ఈ స్పూన్ ఫుల్ 20 గ్రామ్స్ ఉంటుంది. 2 3 4 5. ఓకే, ఇలా వేసుకున్నాక దీనికి మనం బాగా కలుపుకోవాలి. ఇలా కిందకి పైకి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఈ ప్యాకెట్ మీద డేట్ ఇస్తారు. మనం కొనుక్కున్నప్పుడు ఇక్కడ డేట్ ఇస్తారు. ఈ డేట్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఆ డేట్ నుంచి 6 మంత్స్ లోపు ఈ పౌడర్ యూజ్ చేసేసుకోవాలి. ఓకే, ఈ డేట్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి 3 to 6 మంత్స్ లోపల ఇది కంప్లీట్ వాడుకోవాలి. దీనిని ఎప్పుడు కూడా నీడగా ఉన్న ప్రదేశంలోనే ప్రిజర్వ్ చేసుకోవాలి. మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని కూడా చెట్టు నీడనే పెట్టుకోవాలి. ఈ పౌడర్ని మనం నీడగా ఉన్న చోట దాచుకోవాలి, దీన్ని కూడా చెట్టు నీడన పెట్టుకోవాలి, లేకపోతే ఈ ఫంగస్ చనిపోయే ప్రమాదం ఉంది. సో ఈ రకంగా కిందకి మీదకి బాగా కలుపుకోవాలి. మీకు ఇంకా ఎక్కువ క్వాంటిటీ కలుపుకునేటప్పుడు అయితే లేయర్లుగా కూడా కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్నాక దీని మీద 100 గ్రామ్స్ బెల్లం కలుపుకున్న నీళ్ళని చల్లాలి. ప్రతిరోజు అక్కర్లేదు, ఓన్లీ ఫస్ట్ సారి మాత్రమే చల్లాలి. ఎందుకంటే ఈ ఫంగస్ బాగా పెరగటానికి ఇది ఈ మొలాసిస్ ద్వారా తయారు చేస్తారు దీన్ని. అందుకని చెప్పి ఈస్ట్ కానీ మొలాసిస్ కానీ యూజ్ చేసి తయారు చేస్తారు కాబట్టి దానికి నేటివ్ ఫీలింగ్ ఉంటుంది. సో బాగా డెవలప్ అవుతుంది, ఫంగస్ బాగా డెవలప్ అవుతుంది. బాగా డెవలప్ అయినాక 7 డేస్కి ఒకసారి తిరగ కలుపుకొని 14 డేస్ తర్వాత మనం యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ వివరించాను. ఇప్పుడు దీని మీద ఏంటంటే ఇంకా బాగా తడిసేటట్టుగా నీళ్లు చల్లుకోవాలి. లేకపోతే మనం దీని మీద గోతం పట్టా కప్పేయాలి. ఇలా పూర్తిగా కవర్ అయ్యేటట్టుగా ఈ పట్టాన్ని కప్పేయాలి. ఇది పూర్తిగా ఇలా కవర్ అయిపోవాలి. దీన్ని కదిలించాం మనం. ఈ వారం రోజులు దీన్ని ఇలాగే ఉంచుతాము. ఇలాగే ఉంచి దీని మీద మనం ఇలా నీళ్ళని స్ప్రే చేస్తాం. ఇలా నీళ్ళు వేసి వదిలేయాలి. నీళ్ళు చిలకరించుకోవచ్చు. ఇలా చిలకరించి మొత్తం తడిసేటట్టుగా చేసి దీన్ని ఇలా పూర్తిగా వదిలేస్తాం. ఇలా తయారు చేసి వదిలేస్తాం. ఓకే, ఇది ఒక పద్ధతి. ఇంకొక పద్ధతి ఏంటంటే చెప్పాను కదా నేను, లీటర్ నీళ్లు తీసుకోవాలి. 1 లీటర్ నీళ్ళు. లీటర్ నీళ్ళల్లో 10 గ్రామ్స్ పొడి, 10 గ్రామ్స్ పొడి బాగా కలపాలి. ఇలా కలిపి దీన్ని మొక్క మొదల్లో ఇచ్చుకోవచ్చు, స్ప్రే చేయొచ్చు. ఓకే, మొక్క మొదల్లో స్ప్రే చేయొచ్చు. మొక్క మొదల్లో కొంచెం మనం మగ్గుతో కానీ గిన్నెతో కానీ ఇలా తీసుకొని పోయచ్చు. ఇలా తీసుకొని ఇలా మొక్క మొదల్లో పోయచ్చు. ఇలా ఓకే, ఇలా మొక్క మొదట్లో పోయచ్చు. అది కుదరలేదనుకోండి, హ్యాండ్ఫుల్ ఒక పించ్, ఇలా ఒక పించ్ తీసుకొని ఇలా మొక్క మొదట్లో
చల్లండి. ఓకే, ఈ పద్ధతుల్లో ఏది మీకు అనుకూలంగా ఉంటే అది ఫాలో చేయండి. ఇప్పుడు మనం సూడోమోనాస్ గురించి తెలుసుకుందాం. ఇది కూడా సేమ్ కంపెనీని ప్రొడ్యూస్ చేసింది. సో ఇది కూడా బయో కంట్రోల్ ఏజెంట్. ఇది బ్యాక్టీరియాని కంట్రోల్ చేస్తుంది. ట్రైకోడెర్మా విరిడి ఫంగస్ని కంట్రోల్ చేస్తే ఇది బ్యాక్టీరియాని కంట్రోల్ చేస్తుంది. ఇది కూడా ఆర్గానిక్కే, అలా తయారు చేసిందే, కాకపోతే ప్యాకెట్ మీద కేర్ఫుల్గా ఉండాలని చెప్పి రాసింది. సో దీన్ని బ్యాక్టీరియల్ డిసీజెస్ అన్నిటినీ కంట్రోల్ చేయడానికి ఇది బాగా పనిచేస్తుంది. దీన్ని ఏం చేయొచ్చు అంటే పౌడర్ రూపంలోనే డైరెక్ట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే వాటర్లో కలుపుకోవచ్చు. ఇందాక చెప్పినట్లే దీన్ని కూడా 1 లీటర్ వాటర్ తీసుకోవాలి. లీటర్ వాటర్ తీసుకొని లీటర్కి 10 గ్రామ్స్, లీటర్కి 10 గ్రామ్స్ 10 గ్రామ్స్ తీసుకొని బాగా కలపాలి. దీన్ని వెంటనే వాడుకోవచ్చు, నిలవ పెట్టక్కర్లేదు. ఇలా బాగా కలిపి ప్రతి కుండీలో ఒక చిన్న గ్లాస్ కొంచెంగా అంటే ఒక 100 ml, ప్రతి కుండీలో ఒక 100 ml సుమారుగా ఇచ్చుకోవచ్చు. ఈ రకంగా ఇచ్చుకోవచ్చు. దీన్ని స్ప్రే కూడా చేయొచ్చు. దీన్ని మొక్క మొదట్లోనే కాకుండా స్ప్రే కూడా చేసుకోవచ్చు. దానివల్ల మొక్క దృఢంగా పెరుగుతుంది. మీకు ఇక్కడ నా చామంతి మొక్కలు చూపిస్తాను దగ్గరగా. సో ఇవి ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే మొక్క దృఢంగా పెరుగుతుంది, ఆరోగ్యంగా పెరుగుతుంది. ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అన్నిటినీ కూడా కంట్రోల్ చేసుకునే శక్తి లభిస్తుంది. సో దీన్ని ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇలా కుదరలేదనుకోండి, పౌడర్ ఫామ్లో చల్లుకోవచ్చు, లేకపోతే సొల్యూషన్ తయారు చేసుకొని కూడా చల్లచ్చు. మీకు ఇక్కడ కొన్ని చామంతి మొక్కలు చూపిస్తా చూడండి. మొగ్గలు పూర్తిగా చెట్లన్నీ మొగ్గలతో ఉన్నాయి, చూస్తున్నారు కదా. చూడండి ఈ మొక్క ఆకు చూడండి ఎంత హెల్దీగా ఉందో, అలాగే మొదలు కూడా చూడండి ఎంత హెల్దీగా ఉందో. అన్ని బ్రాంచెస్ వస్తున్నాయి, చూస్తున్నారు కదా. ఇంత మురుగు వానల్లో కూడా ఈ మొక్కలు చూడండి ఎన్ని బ్రాంచెస్ వస్తున్నాయి. అంటే మొక్క హెల్దీగా పెరుగుతోంది. అలాగే మొగ్గ చూడండి, చెట్ల నిండా మొగ్గ వచ్చింది. దగ్గరగా చూపిస్తాను. అక్కడ చూడండి, మనకి డిసెంబరు జనవరి వచ్చేటప్పటికి ఇవన్నీ పూలతో కలకలాడుతాయి. సో ఇంత మురుగు వానల్లో కూడా నా మొక్కలు హెల్దీగా పెరగటానికి ఈ 2 యూజ్ అయినాయి. ఈ వంగ మొక్క చూడండి ఎంత హెల్దీగా ఉందో. ఇంత వానల్లో కూడా మీ మొక్క చూస్తున్నారు కదా ఎంత హెల్దీగా ఉందో. తర్వాత ఇక్కడ పూత చూడండి, పూత ఎంత పూత ఉందో. ఆకులు చూస్తేనే తెలిసిపోతుంది మీకు ఇది ఎంత హెల్దీగా ఉందో. మొక్క చూస్తే చాలా చిన్నది, చూడండి ఎంత హెల్దీగా ఉందో. సో ఈ వానల నుంచి మొక్కలు రక్షింపబడటానికి ఈ పౌడర్లు నాకు బాగా యూజ్ అయినాయి. ఇక్కడ చూడండి చిన్న చిన్న కాయలు కనిపిస్తున్నాయి కదా. ఇవేవో కాదు, క్లవ్ బీన్స్. ఈ తీగలు సర్వైవ్ అవటానికి ఈ మొక్క మొదట్లో నేను ఇచ్చిన ఈ లిక్విడ్సే కారణం. చూసారు కదా ఈ రెండిటి వల్ల మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. సో ఇంతకు పూర్వం ఓన్లీ రైతులకి ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళు మన శాస్త్రవేత్తలు. ఇంకా రైతులకు పూర్తిగా చేరలేదు, కొంచెం మంది యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ మన మిద్దె తోటలోకి, పెరటి తోటలోకి అయితే తొందరగా ప్రవేశించినాయి. ఎందుకంటే మనం రైతులంతా ఎక్స్పర్ట్స్ కాదు, ఏదో ప్రాక్టికల్ నాలెడ్జ్తో చేసుకునే వాళ్ళమే. కానీ మనం రైతుల్లాగా అంత హార్డ్ వర్క్ చేయలేము, అంత అనుభవం కూడా లేదు మనకి. వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. దయచేసి ట్రై చేయండి, ఆన్లైన్లో తెప్పించుకొని యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియో అయితే మన మిద్దె తోట, పెరటి తోట వ్యూయర్స్ అందరికీ కూడా చాలా ఉపయోగిస్తుంది. ఓకే, ట్రై టు గెట్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ అఖిల్. ఈ వీడియో అందరూ చూస్తారు కదా, అందుకని హలో వ్యూయర్స్ అంటాను. సో స్పెషల్లీ బంగారు తోట వ్యూయర్స్ అందరికీ నా అభినందనలు. హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ ఇట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.